తుఫాన్ తర్వాత విశాఖ ఆర్కే బీచ్ వద్ద మళ్లీ మెల్లగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్కే బీచ్ ను సందర్శించేందుకు నగర వాసులు యాత్రికులు వస్తూ ఉన్నారు. నిన్న మౌంతా తుఫాన్ దృష్ట్యా బీచ్ సందర్శనను క్లోజ్ చేశారు అధికారులు. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బీచ్ లో మళ్లీ మెల్లగా సందడి మొదలైంది. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విక్రమ్ సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, మందా తుఫాను తీరం దాటిన తర్వాత దాని తాలూకా ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తూ ఉంది. నిన్న రాత్రి అది తీరం దాటిన తర్వాత క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడడం, ఈదురుగాలులు కూడా క్రమంగా తమ వేగాన్ని తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాయి. అయితే రాత్రి తీరం దాటిన తర్వాత ఇప్పటి వరకు చూసుకుంటే వర్షాలు పూర్తిగా తగ్గుముఖం నేపథ్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్ కి సంబంధించి ఇక్కడ సముద్ర తీరం అంతటా కూడా మళ్లీ ఎప్పటిలాగా ఆహ్లాదకరమైన వాతావరణంతో సాగర్ తీరం అంతా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి పూర్వస్థాయిలో. అయితే తుఫాన్ కారణంగా గత 2 రోజులుగా కూడా అధికారులంతా కూడా బీచ్ సముద్రం అలల దగ్గరికి వెళ్తూ కూడా సందర్శకులు ఎప్పుడు సందడి చేస్తూ ఉంటారు. అయితే ఈ తుఫాను నేపథ్యంలో మొత్తం బీచ్ అంతటినీ కూడా అధికారులు క్లోజ్ చేయడం జరిగింది. ముందు జాగ్రత్త చర్యల దృష్ట్యా ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా పోలీసులతో పాటు జీఎంసీ అధికారులు కూడా పెద్ద ఎత్తున పహారా కారుస్తూ సందర్శకులను ఎవరిని రాకుండా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు క్రమంగా తుఫాను ఎదురైతే తన బలహీనపడుతున్న నేపథ్యంలో సందర్శకులు ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత పెద్ద ఎత్తున ఇప్పుడు బీచ్ కి చేరుకుంటున్నారు. విశాఖపట్నం బీచ్ వద్ద మనం ప్రస్తుతం చూడవచ్చు. పెద్ద ఎత్తున సందర్శకులందరూ కూడా బారులు తీరు ఉన్నారు. ఇప్పట్లో మళ్లీ సముద్రం పక్కన ఉన్నటువంటి అలల దగ్గరికి వెళ్లి సందడి చేయాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇంకా పోలీసులు ఈ ఏదైతే క్లోజ్ చేసినటువంటి బ్యారికేడ్ను తొలగించకపోవడం, ఇప్పటికీ కూడా ఎవరిని లోపలికి అనుమతించిన నేపథ్యంలో అంతా కూడా ఈ బీచ్ రోడ్లోనే ఈ గట్ల మీద కూర్చుంటూ కూడా సేద తీరుతూ ఉన్నారు. అయితే తుఫాన్ కారణంగా గత కొద్ది రోజులుగా ఈ బీచ్ తో పాటుగా కూడా ఏదైతే పార్కులు అదే ఇతర టూరిస్ట్ స్పాట్లన్నింటిలో కూడా పూర్తిగా సందర్శకులను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తుఫాను తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రేపటి నుంచి లేకపోతే ఎల్లుండి నుంచి అయినా సరే అధికారులు వాటిని తిరిగి పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే తుఫానుకు సంబంధించి పూర్తిగా తీరం దాటి తెలంగాణ వైపు పయనిస్తున్న నేపథ్యంలో రేపటి నుంచి యథావిధిగా వర్షాలు ఎక్కడ ఉండే సూచనలు లేవని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా గాలులు కూడా పెద్దగా ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా పూర్తిగా కూడా ఎప్పటిలాగా క్లియర్ స్కైతో ఎప్పట్లా ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ విశ్లేషిస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ టూరిస్ట్ స్పాట్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది. విశాఖపట్నం టూరిస్ట్ రంగానికి చాలా కీలకమైనది. అక్కడక్కడ వెస్ట్ బెంగాల్ అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున టూరిస్టులు ఇక్కడికి వస్తుపోతూ ఉంటారు. అనూహ్యంగా ఈ తుఫాను ఇక్కడ పెద్ద ఎత్తున తీవ్ర ప్రభావాన్ని చూపిన నేపథ్యంలో టూరిస్టులంతా కూడా మధ్యలో చిక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ టూరిస్ట్ రంగానికి సంబంధించి కూడా తుఫాన్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పర్యాటక శాఖ అధికారులు అదేవిధంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇప్పటి నుంచి మళ్లీ సందర్శకులను పూర్తి స్థాయికి కూడా అనుమతిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. మందా తుఫాన్ తాలూకా దెబ్బకు అటు రూరల్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అరకు, పాడేరు వంటి ప్రాంతాల్లో కూడా పర్యాటకులను పూర్తిగా నిలిపివేసి నిలిచిపోయినటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు. పూర్తిగా అక్కడ కూడా ఎక్కడికక్కడ రైల్వే ట్రాకులు దెబ్బతినడం, అదేవిధంగా ఘాట్ రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో పర్యాటకుల మధ్యలో చిక్కుకుపోయి నిలిచిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందనేది చూడాల్సి ఉంది. బలరావు, విక్రమ్, అంటే ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో గత 2-3 రోజులుగా మీరు చూసే ఉండుంటారు దగ్గరగా ఆ సముద్రం కెరటాలు చాలా ఉధృతంగా ఒడ్డుకు చేరుకుంటున్న సిచ్యువేషన్, ఇవన్నీ కూడా మీరు చూసారు. ఈ రోజు ఏ రకంగా అనిపిస్తోంది? అక్కడికి వచ్చిన సందర్శకులు కూడా వారితో కొంత మాట్లాడించే ప్రయత్నం చేసింది. గత 2-3 రోజులుగా అక్కడ సముద్రం ఏ రకంగా కనబడింది, ఈ రోజు ఏ రకంగా అనిపిస్తోంది? వీటికి సంబంధించి అక్కడున్న సందర్శకులతో మీరేమైనా మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఆర్కే బీచ్కి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పుడు కూడా సాగర్ తీరం ఆహ్లాదకరంగా ఉంటుంది. సముద్ర పల్లాన్ని కూడా దగ్గరకు చేరుకుని పర్యాటకులు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అనుకోకుండా ఇప్పుడైతే ఈ తుఫాన్ తీవ్రత పెరగడం, గంభీరంగా ఉధృతంగా కూడా ఒకసారి సముద్ర తీరం ప్రాంతం అంతా కూడా మారిపోవడంతో సందర్శకులు రావడం తగ్గించిపోయారు. అదేవిధంగా అధికారులు కూడా ఆంక్షలు విధించారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులు చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి తెలుగుకు సంబంధించి మాట్లాడేందుకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరోసారి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది. బలరావు, రైట్, థ్యాంక్ యూ విక్రమ్.